రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి, లేకుంటే ప్రజాపోరు తప్పదు. సిపిఐ నేతల హెచ్చరిక. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా నేతలు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో సోమవారం సిపిఐ పట్టణ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సిపిఐ జిల్లా నేతలు కామిరెడ్డి బోడుకొండ, తోకల ప్రసాద్ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ, రైతులు గత 2 నెలలుగా ఎరువుల కొరతతో ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కనీసం పట్టించుకోకుండా వ్యవహరించడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాలో దోపిడీ దళారీ వ్యవస్థ బాగా పెరిగిందని, 250 రూపాయలకు ఉండే యూరియా బస్తా 400 నుండి 500 రూపాయలకు అమ్మకాలు సాగిస్తున్నారని తోకల ప్రసాద్ ఆరోపించారు. తక్షణమే యూరియాను అందించాలని, లేకుంటే ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి భవానీ, పెదిరెడ్ల అర్జునరావు, మడగల రమణ, బర్ల లక్ష్మీనారాయణ, నరసింహాచార్యులు తదితర నేతలు పాల్గొన్నారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి వినతి పత్రం అందించారు. రైతులకు యూరియా కొరతను, 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 దోపిడీ దళారుల వ్యవస్థను, దోపిడీ దళారుల వ్యవస్థను, దోపిడీ దళారుల వ్యవస్థను, రైతులందరికీ యూరియా కొరతను, రైతులందరికీ యూరియా కొరతను, రైతులందరికీ యూరియా కొరతను. సంబంధించింది ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రాత్రి టోకెన్లు ఇచ్చారండి. కొంతమందికి మాత్రమే తెలియలేదు, మిగతా వాళ్ళు కొంతమంది తెలియలేదు. టోకెన్లు ఇచ్చిన తర్వాత ఆపేశారు. ఆ టోకెన్లు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఉదయం ఇస్తున్నారు. మిగతా వచ్చిన వాళ్ళందరూ కూడా లేదు, స్టాక్ అయిపోయింది, తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మీకు కబురు పెడతాం అని చెప్పేసి అంటారు. అయితే స్టాకేజ్ అయితే మాత్రం కొంత స్టాకేజ్ ఉందండి. అందరూ రైతులకు ఎరువులను సక్రమంగా, రైతులకు ఎరువులను సక్రమంగా, రైతులకు ఎరువులను సక్రమంగా, రైతులకు ఎరువులను సక్రమంగా, దోపిడీ దళారీ వ్యవస్థలను, 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 చిన్న సన్నకారు కౌలు రైతులకు యూరియాను, రైతులకు చిన్న సన్నకారు రైతులకు యూరియాను, రైతులకు చిన్న సన్నకారు కౌలు రైతులకు యూరియాను, దోపిడీ దళారీ వ్యవస్థను, దోపిడీ దళారీ వ్యవస్థను, రైతులకు యూరియాను కొరతను, రైతులకు యూరియాను కొరతను తీర్చాలి, రైతులకు యూరియాను కొరతను, రైతులకు యూరియాను కొరతను, రైతులకు యూరియా కొరతను, రైతులకు యూరియా కొరతను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రైతులకు ఎరువుల కొరత తీర్చాలని చెప్పేసి నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఇవాళ సామర్లకోట మండల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద, ఎగ్జిక్యూటివ్ కార్యాలయం వద్ద ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తా ఉన్నాం. మా ప్రధాన డిమాండ్ రైతులకు ఏదైతే ఎరువుల కొరత ఉందో, యూరియా కొరత ఉందో, ఆ యూరియా కొరతను తక్షణమే తీర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే చిన్న సన్నకారు కౌలు రైతులకి ఇవాళ యూరియా అందుబాటులో ఉండడం లేదు. అలాగే దోపిడీ దళారుల వ్యవస్థ పెరిగిపోతూ ఉంది. ఇవాళ యూరియా సంబంధించింది మోతుబారులకు, భూస్వాములకు, అధిక ధనవంతులకు మాత్రమే 20-30 బస్తాలు అందుతూ ఉన్నాయి తప్ప సామాన్య రైతులకు, చిన్నకారు రైతులకు, కౌలు రైతులకి యూరియా అందడం లేదు. మేము అందుకనే ఈ దోపిడీ దళారు వ్యవస్థని అరికట్టాలి, రైతులందరికీ యూరియాను సరఫరా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
అలాగే ఇవాళ సొసైటీల ద్వారా కూడా ఏంటంటే రాత్రులు 2-3 గంటలు లైన్లో ఉంటేనే తప్ప టోకెన్లు ఇస్తా ఉన్నారు. కొంతమందికి మాత్రమే చేస్తున్నారు. అందరికీ సమృద్ధిగా ఇది అందడం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇచ్చేవారు. ఆ రైతు భరోసా కేంద్రాల్లో మూతపడే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల మీద దృష్టి పెట్టి యూరియా అందేటట్లుగా సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఇంకా ఎరువుల కొరత ఉంది. మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి జరిగిన పరిణామాలకి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. సుమారు 2 నెలలుగా యూరియా కొరత ఉంది. అన్ని ప్రాంతాలని సందర్శన చేసి రైతులకు యూరియా కొరత తీర్చాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మేము కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ.